నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ నేడు సంపూర్ణ చంద్రగ్రహణం, యాదగిరిగుట్ట, తిరుమల సహా ప్రముఖ ఆలయాలు మూసివేత. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 6:20 నుంచి 6:47 గంటల మధ్య గ్రహాన్ని ఇచ్చించే అవకాశం. మీరు ప్రధాని కావాలి, దేశం కోసం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పండి. రాహుల్ గాంధీని కోరిన సీఎం రేవంత్. సానుకూలంగా స్పందించిన రాహుల్. మోడీపై యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులతో సమావేశంలో ఆసక్తికర పరిణామం. చప్పట్లతో మారుమోగిన సమావేశ మందిరం. రేవంత్ శక్తివంతుడంటూ రాహుల్ ప్రశంస. బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లుకు సముఖం. యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా. దాడులు 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్. ఇరాన్పై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని ప్రకటన. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్. ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణి దాడులు. ఇరాన్పై మరింతగా ఇరుసుకుపడుతున్న ఇజ్రాయెల్. ఖమేనీ మృతిపై స్పందించిన భారత్. గతంలో భారత అంతర్గత విషయాల్లో ఖమేనీ జోక్యం. కాశ్మీర్కు, గాజా, ఆఫ్ఘనిస్తాన్తో పోలిక. మన వారిని తీసుకురావడం ఎలా? ఈజిప్టు, పశ్చిమ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు. వారి పరిస్థితిపై కేంద్రం దృష్టి. కూలిపోయిన 3 అమెరికా F-15 ఫైటర్లు. వాటిని కువైట్ పొరపాటున కూల్చేసిందన్న అమెరికా. వాటిలో ఒకదాన్ని తామే కూల్చామన్న ఇరాన్. ఖమేనీ భార్య మృతి. తాత్కాలిక సుప్రీం అరాపీ కూడా చనిపోయినట్లుగా ప్రచారము. విమానాలు వస్తున్నాయి. పరిమితంగా ప్రారంభమైన సర్వీసులు. అబుదాబి నుంచి ఢిల్లీ, ముంబైకి రాక. నేడు 10 ప్రత్యేక సహాయ విమానాలు. 357 అంతర్జాతీయ విమానాలు రద్దు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అల్లర్లు జరిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ. అభివృద్ధికి 99 రోజులు. ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్న ప్రభుత్వము. రేపటి నుంచి జూన్ 9 వరకు కార్యక్రమం. మహిళల జీవనోపాధికి ఊతమిచ్చే చర్యలు. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం. డ్వాక్రా మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ. ఈ పంచాయతీ 1505 అంగన్వాడీ భవనాల నిర్మాణాలు. నేడు కలెక్టర్లతో సీఎం భేటీ. భారత్కు కెనడా యురేనియం, పౌర ఇంధన అవసరాల కోసం క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు. స్వచ్ఛాయుధ వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు. ఢిల్లీలో 2 ప్రధానులు. మోడీ, కర్నేల చర్యలు. పురపాలక శాఖకు 650 కోట్ల శాస్త్రీ రుణం. మూలధన పెట్టుబడికి కేంద్రం మంజూరు. పట్టణాల్లో వసతులు కల్పనకు వినియోగం. రాష్ట్ర పురపాలక శాఖ సంస్కరణలకు ఓకే. త్వరలో 250 కోట్లు విడుదల. వడ్డీ లేని రుణం చెల్లింపులకు 50 ఏళ్లు గడువు. ప్రజల ప్రాణాలంటే చులకన. సైబరాబాద్ స్టీల్ బ్రిడ్జిపై కనీస రక్షణ చర్యలు లేకుండా పనులు చేస్తున్న కార్మికులు. కింద వాహనాల రాకపోకలు, పైన వంతెన పనులు. పట్టు తప్పితే ప్రాణాల హరి. హైదరాబాద్లోని సైబరాబాద్ స్టీల్ వంతెనపై ప్రమాదకరంగా పనులు. కార్మికులకు రక్షణ చర్యలు లేని వైనం. తమ్మినేనిపై అభిశంస. పార్టీలో ముఠాతత్వం, ప్రమాణాలు ఉల్లంఘన. ప్రస్తుత కార్యదర్శి జాన్ వెస్లీ ఎన్నికల్లో నిలువున చీలిన రాష్ట్ర కమిటీ. పార్టీ ప్రమాణాలు గాలికి, కేంద్ర కమిటీకి లేఖ. తమ్మినేని వివరణపై పార్టీ అసంతృప్తి.
రాహుల్కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు. రాష్ట్రంలో గడ్డపార రాజ్యం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త, వాటి వినియోగంలో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం. ఇదేనండి ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణ చూసుకుంటే యుద్ధం తీవ్ర రూపం. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్. సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత. చమురు నౌకపై దాడిలో భారతీయుడు మృతి. ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడికి మోడీ సరెండర్. దేశ ప్రజలు డేటా ట్రంప్కు చేరుతుంది. ప్రతి యుద్ధం వెనుక అగ్రరాజ్యం దేశానికి. ప్రధానమంత్రి నవ్వుత. రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో సరైన కాంగ్రెస్ అగ్రనేత. మోడీపై సమరానికి సిద్ధమన్న ఎల్లడి. డీసీసీ అధ్యక్షులతో కలిసిమెలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ. డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరానికి వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి. మరింత భీకర దాడి చేస్తాము ట్రంప్. ఎక్కడి విమానాలు అక్కడే. డిజైన్ లేకుండానే 89,000 కోట్ల పనులు. జస్టిస్ ఘోష్ కమిషన్పై హైకోర్టు ప్రభుత్వ వాదన. కెనడాతో భారత్ యురేనియం ఒప్పందం. ఉద్యోగి విరమణ బకాయిలపై అసెంబ్లీలో నిలదీస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వంతారా అనేక జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించి తిరిగి వాటిని అడవికి అప్పగించింది. ఇంకా చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్. యుద్ధం తీవ్రం. ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు. పశ్చిమాసియాలో విచరిస్తున్న ఘర్షణలు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం. క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం. 130 నగరాలపై దాడి, 600 దాటిన మృత్యులు. ఎకనామీకి క్రూడ్ షాక్. ఇజ్రాయెల్పై హెజ్బుల్లా క్షిపణుల వర్షం. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులను సురక్షితంగా తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వైఎస్ జగన్. నిర్బంధాల కంచె దాటి అంగన్వాడీ ఉద్యమ వేడి. అడ్డంకులను అధిగమించి చెలో విజయవాడ. మండు టెండర్లోనూ కదము తొక్కిన అంగన్వాడీలు. గృహ నిర్బంధాలు, కూటమి ఎమ్మెల్యేల హెచ్చరికలు, అధికారుల ఆంక్షలను లెక్క చేయక పోరుబాట. ఏతనాల పెంపు, బాబు హామీలను అమలు చేయాలని డిమాండ్. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించలేదని అల్టిమేటం. బాబు అగ్రిగోల్డ్ బాధ్యతల అర్థనాదాలు వినండి. రిలే దీక్ష ప్రారంభ సభలో వక్తల డిమాండ్. బిఆర్ నాయుడు భయంకర శ్రీలోడు. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన. ఈడులు పోటూలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ. బిఆర్ నాయుడికి వావి వరుసలు లేవు. మహిళలు చిన్న పని కోసం వచ్చినా ఇబ్బంది పెడతారు. తాను టీడీపీ అభిమాని కావడంతోనే ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు. మహిళలతో సన్నిహితంగా బిఆర్ నాయుడు. భారత్కు $2.6 మిలియన్ యురేనియం, అరుదైన ఖనిజాలు దిగుమతి. భారత్, కెనడా మధ్య కుదిరిన ఒప్పందాలు. త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందాలు ఖరారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా అన్నారం పైన అవే కుట్రలా. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలిపెడతారా కేటీఆర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్నారం బ్యారేజ్ వద్ద సోమవారం నాటి దృశ్యం ఇది. బ్యారేజ్ వద్ద తవ్విన ఇసుకను వరుసబెట్టి తీసుకెళ్తున్న లారీలు. ప్రభుత్వ ఈప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలో పరిస్థితి ఇది. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. నిబంధనలను నీళ్లు వదిలి బ్యారేజీల పిల్లర్ల వద్దనే భారీ ఎక్సలేటర్లతో ఇసుక తోడడం దుర్మార్గం.
బ్యారేజీల చుట్టూ ఇసుక బకాసురులు, మరమ్మతులు మాటున విచ్చలవిడిగా తవ్వకాలు, సర్కార్ కాలయాపన, అధికారుల నిర్లక్ష్యంతో మాఫియా పంజా. ప్రతిరోజు 300కు పైగా లారీలు టన్నుల కొద్దీ ఇసుక తరలింపు. కాలువలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం. 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ, ఏడాదైనా తట్టెడు మట్టి తీయని ప్రభుత్వం. ల్యాబ్ టెస్టింగ్ కోసమే ఇసుక తవ్వకాలు. గాయపడ్డ ఇరాన్ ప్రతీకార దాడి. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై, అమెరికా మిత్ర దేశాలపై క్షిపణుల వర్షం. అమెరికాకు మద్దతుగా నాటో. ఇరాన్తో ఇప్పటి వరకు 555 మంది మృతి. నిర్బంధం నీడలో రాహుల్ టూర్. కొలువులపై నిలదీస్తారని నిరుద్యోగులపై ఆంక్షలు. అశోక్ నగర్, సిక్కడపల్లిలో అర్ధరాత్రి అరెస్ట్. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిర్బంధం. హెలికాప్టర్ టూర్కు రోడ్డుపై రాకపోకలు నిలిచివేత. పీఎఫ్ వడ్డీ రేటు 8.25%. 3వ ఏడాది యథాతథం. వసూలు దందాకు షాడో సీఎంఓ. మంత్రులు, కార్యదర్శుల కన్నా నీడలే పవర్ఫుల్. బామార్దికి గనుల శాఖ, స్నేహితుడికి హోంశాఖ. మున్సిపల్, సినీ పోటుగురపై నమ్మిన బంట్లు పెత్తనం. సోదరుల కనుజప్పుల్లో రెవెన్యూ, విదేశీ పెట్టుబడులు, పోస్టింగులు, బదిలీలు, పైరువీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఫైలు ఏదైనా వారి పర్యవేక్షణలోనే. ఆర్టీసీ విలీనంపై ఇంకా తాడో పేడో. వరుస ఆందోళనలకు కార్మిక సంఘాలు పిలుపు. బాల్కా సుమన్కు బెయిల్ మంజూరు. అనుమతించిన మంచిర్యాల స్పెషల్ కోర్టు. టీవీవీపీ డిప్యుటేషన్లో అవకతవకలు. ట్యూటర్లకు జీతం ఎక్కువ, టీచర్లకు తక్కువ. తెలంగాణలో బుల్డోజర్ రాజ్. 700 ఇళ్లను కూల్చి 3000 మందిని రోడ్డుపాలు చేశారు. బీజేపీ బాటలోనే కాంగ్రెస్ సర్కార్. మార్కెట్పై యుద్ధ ప్రకంపనలు. భారీ నష్టాలతో దేశీయ స్టాక్ సూచీలు. రూపాయి మరింత